నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈపీఎఫ్ ఏంటంటే ఒక ట్వీట్ చేసింది ట్విట్టర్లో, ఓకే. అట్లాగే ఒక పోస్ట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఈ యొక్క ఆటో క్లెయిమ్ లిమిట్ ఏదైతే ఉందో అడ్వాన్స్ క్లెయిమ్ లిమిట్ అండి, ఓకేనా. చాలామంది ఏంటంటే పీఎఫ్ విత్డ్రా చేస్తూ ఉంటారు కదా అడ్వాన్స్ క్లెయిమ్ పరంగా. సో ఈ లిమిట్ అనేది 1,00,000 నుంచి 5,00,000 వరకు పెంచినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మే 2024లో 50,000 నుంచి ₹1,00,000 వరకు చేశారు కదా. సో ఇప్పుడు దీన్ని 5,00,000 వరకు చేశారు, ఓకే. సో ఈ ఆటో క్లెయిమ్ ద్వారా అసలు ఎంత పర్సంటేజ్లో సెటిల్ అయ్యాయి, ఏ ఇయర్లో అట్లాగే ఎన్ని డేస్లో సెటిల్ అవుతుందన్న విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ప్రీవియస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు చేశాను, ఓకేనా. ఇదేంటంటే మనకి మే 2024లో 13వ తారీఖు మే 2024లో అప్డేట్ తీసుకొచ్చారు. ఏది మనకి ఈ 50,000 నుంచి లక్ష వరకు పెంచినట్లుగా ఇంతకుముందు మనకు వీళ్ళు చెప్పారన్నమాట. సో దీని గురించి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఓకే. సో దీన్ని ఇప్పుడు కొత్త సర్క్యులర్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో 24 జూన్ 2025 ఒక సర్క్యులర్ అయితే విడుదల చేశారన్నమాట. సో ఈ సర్క్యులర్లో ఈ యొక్క అడ్వాన్స్ క్లెయిమ్ లిమిట్ అనేది 5,00,000 పెంచినట్లయితే వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకే. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నిజంగా ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఈ యొక్క ఆటో క్లెయిమ్స్ అనేవి నిజంగా 3 రోజుల్లో సెటిల్ అవుతున్నాయా లేదా అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్లెయిమ్స్ అనేవి కాస్త లాగ్ అయితే అవుతున్నాయి, ఓకేనా, టైం పడుతున్నాయి. మోస్ట్లీ ఒక 3 to 30 days టైం అయితే పడతాయి అనమాట ఏ క్లెయిమ్ పెట్టినా కానీ. బట్ చాలా వరకు అయితే క్లెయిమ్స్ అనేవి టైం పడుతున్నాయి. అయితే ఈ యొక్క ఆటో క్లెయిమ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే కనుక, అంటే ఏ పారా సెలెక్ట్ చేసుకుంటే ఎలిజిబుల్ అంటే కనుక ఇల్నెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ కానివ్వండి, లేకపోతే హౌసింగ్ పర్పస్ ఏదైనా మీరు అమౌంట్ తీసుకోవాలంటే మీకు ఆటో క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది అనమాట. అది కూడా 5,00,000 లోపు మీరు ఎంటర్ చేస్తేనే, 5,00,000 లోపు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ క్లెయిమ్ అనేది ఆటో క్లెయిమ్గా కన్వర్ట్ అయ్యి మీకు 3 daysలో సెటిల్ అవుతుంది అనమాట లెక్క ప్రకారం అయితే. బట్ మీకు అలా అవుతుందా లేదా అనేది కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో నాకైతే అటు 40% క్లెయిమ్స్ అనేవి అవ్వట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారని కింద కామెంట్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా, ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే ₹1,00,000 నుంచి 5,00,000 వరకు అయితే పరిమితి పెంచారు. అది ఏ పారాకి అసలు ఎట్లా సెటిల్ అవుద్ది అనే విషయాలు తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికి అయితే ఇది. ఇంకా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ సర్వీస్ కావాలంటే ఎనీ క్వరీ కానివ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది అనేది కనెక్ట్ అవ్వచ్చు. ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే తిరిగి కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so